వెల్కమ్ టు వార్త నేను దేవా. సంక్రాంతి పండగకైతే కనుక హైదరాబాద్ నుంచి అటువైపు పట్నం వాసులు పల్లెబాట పట్టారనే చెప్పాలి. అంటే రేపే భోగి కావడంతో అంటే పండగ సెలవులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటువైపు స్కూళ్ళకైతేనేమి, కాలేజీలకైతేనేమి వీటన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బస్సులకు అంటే మహాలక్ష్మి పథకాన్ని మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రమంలో అటువైపు జేబీఎస్ బస్టాండ్ అంతా కూడా కిక్కిరిసిందనే చెప్పాలి. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు అటువైపు ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ వీటన్నిటి దగ్గర కూడా ప్రజలైతే మాత్రం కిక్కిరిసిపోయారనే చెప్పాలి. అంటే వారి వారి యొక్క సొంత గ్రామాలకు, సొంత ఊర్లకైతే మాత్రం ఇప్పటికే పైన అంటే దాదాపు దీంతో హైదరాబాద్లో చాలా వాటికి కూడా రోడ్డు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భోగి రేపే కావడంతో అంటే ఈరోజు మరీ ముఖ్యంగా కూడా అటువైపు పండగ అతి సమీపంలో ఉండడంతో అటువైపు సిటీ నుంచి అయితే మాత్రం హైదరాబాద్ నుంచి అయితే మాత్రం వివిధ జిల్లాలకు అంటే అటువైపు తెలంగాణలోని కరీంనగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లా, వరంగల్, కాజీపేట, ఖమ్మం వీటితో పాటు అటువైపు ఏపీకి సంబంధించి అయితే మాత్రం విజయవాడకు సంబంధించి సొంతూరులకు వెళ్ళే వారైతే మాత్రం పయనమయ్యారు. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నటువంటి రష్ను చూడొచ్చు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే అటువైపు బస్సులు ఎక్కే దగ్గర అయితేనేమి, దిగే దగ్గర అయితేనేమి పోలీసులు అంటే ఎంతో ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా మరీ ముఖ్యంగా అంటే వృద్ధులైతేనేమి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఎక్కడంతో ఈ నేపథ్యంలో అటువైపు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా అంటే దగ్గరుండి మరి బస్సులు ఎక్కిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా అంటే ఇప్పుడు బస్సులు అయితే కనుక జేబీఎస్లో అంటే వెంటనే అటువైపు జేబీఎస్ బస్టాండ్కి సంబంధించి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మనం. బస్సులకు అంటే ఇప్పటికే హైదరాబాద్ రీజన్కి సంబంధించి 1450 బస్సులు కొత్తగా అయితే మాత్రం అంటే పండగ రద్దీ దృష్ట్యా అయితే మాత్రం పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అంటే చిన్నపిల్లలతో సహా అటువైపు మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నప్పటికీ కూడా అటువైపు ఊర్లకైతే మాత్రం తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే బస్సులకు సంబంధించి మరీ ముఖ్యంగా అంటే సామాన్యుడు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి సామాన్యుడు వాడే మొట్టమొదటి వాహనం అయితే మాత్రం బస్సు అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీ ఇప్పటికే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అమల్లో పెట్టింది. ఈ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళైతే మాత్రం సంక్రాంతి పండగకు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని ప్రతి సంవత్సరం మనకి తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా అటువైపు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో వారి సొంత ఊర్లకు వెళ్ళడానికి అటువైపు జేబీఎస్ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్తో సహా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో కూడా ప్రయాణికులు కిక్కిరిసిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్లోని విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే పోలీసులు కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి మరి అటువైపు బస్సుల వద్ద అయితే మాత్రం అంటే ఎటువంటి అంటే చిన్నపిల్లలతో సహా అటువైపు మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా బస్సులను ఎక్కడానికి అలాగే దిగడానికి అంటే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే పోలీసు యంత్రాంగం చాలా భద్రతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జేబీఎస్ బస్టాండ్లో కనుక మనం చూసుకున్నట్లయితే పిల్లలతో సహా చాలా కిక్కిరిసిపోయారని చెప్పాలి. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పండగకు సంబంధించి సంక్రాంతికి హైదరాబాద్ రీజియన్లో ఇప్పటికే 1450 బస్సులు అయితే మాత్రం ప్రత్యేకంగా పెట్టారు. ఈ నేపథ్యంలో అటువైపు ఎంజీబీఎస్ అయితేనేమి, జేబీఎస్ అయితేనేమి ఈ బస్టాండ్లకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అటువైపు బస్సు సిబ్బంది అయితేనేమి, డ్రైవర్లు, కండక్టర్లు అలాగే పోలీసు సిబ్బంది అయితేనేమి ఎంతో చాకచక్యంగా అంటే ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయాణికులు వారి గమ్యస్థానాలకైతే చేరుస్తున్నారు. కెమెరామెన్ ధనరాజ్తో దేవా, వార్త హైదరాబాద్.